హ్మ్. రష్మికకి ఆల్రెడీ ఒకసారి తను ఎంగేజ్‌మెంట్ 'రక్షిత్ అయితే శెట్టి'. హ్మ్. 'రక్షిత్ శెట్టి' అని అతను కన్నడన్. హ్మ్. ఆ! అతనితోటి ఆహ్, డివోర్స్ ఉన్నది. ఎంగేజ్‌మెంట్ బ్రేక్ ఎంగేజ్‌మెంట్. చేసుకున్నారు. బ్రేక్ అవును. హ్మ్. చేసుకున్న తర్వాత మళ్ళీ తను సినిమాల్లో చాలా ఇవాళ హ్మ్, ఈ ఇండియా స్టార్ లాగా ఎదిగింది ఆ అమ్మాయి. ఇండియన్ హీరోయిన్ లాగా ఎదిగింది. అటు హిందీలో హ్మ్. చేసినా, ఇక్కడ తెలుగులో చేసినా, ఇప్పుడు 'యానిమల్' సినిమాలో చాలా బ్రహ్మాండంగా నటించింది యాక్చువల్‌గా. హ్మ్. సరే ఏది ఏమైనా తనొక స్ట్రాంగ్ క్యారెక్టర్. విజయ్ దేవరకొండ కూడా చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్. మరి వాళ్ళిద్దరూ కలిసి ఉండాలనే కోరుకుందాం. ఎందుకంటే ఇప్పుడు కలిసుండాలని కోరుకుంటున్నామమ్మ. కాకపోతే ఒకే ఇండస్ట్రీ అవ్వడం వల్ల కొంచెం ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందా అని. అంటే ఉంది. ఇప్పుడు మామూలు వాళ్ళు విడిపోవట్లేదా అండి? అదేనమ్మా. హ్మ్. వాళ్ళు విడిపోతే ఒక వార్త. మామూలు వాళ్ళు విడిపోతే అది వార్త గాదు. అసలు మామూలుగానే డివోర్స్ రేట్ పెరిగింది సమాజంలో. హ్మ్. డివోర్స్ రేట్ పెరిగింది. దానిలో తోడు సినిమాల్లో గూడా డివోర్స్ రేట్ అసలు మొదటి నుంచి సినిమాల్లో డివోర్స్ రేట్ ఎక్కువే ఉంటది. ఏ అమ్మా. ఒక్కరు హ్మ్. పెళ్లి చేసుకున్న వాళ్ళతోటి ఉన్నవాళ్ళు చాలా తక్కువ. పాత రోజుల్లో బాగా కలిసుండేవాళ్ళు.